ప్రజాప్రతినిధులు. భారత్లోని సిక్కులంట పాక్పై దాడి చేయరంట. మరి మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు అనుకోవాలా? భారత్పై నోరు పారేసుకుంటున్నారు సెనేటర్ పల్వాషా ఖాన్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ బాబ్రీ మసీద్ కట్టడానికి ఇటుకు వేస్తాడట. ఇక్కడ సిక్కులు గురునానక్ జన్మించిన ప్రాంతం కాబట్టి అక్కడ దాడి చెయ్యరంట పాకిస్తాన్లో. ఎలా ఎలా చూడాలంటారు ఈ మాటల్ని? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యుద్ధం ఎంత జరుగుతున్నదో మొదలు ఏదైతే ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మాట నిలబడ్డారు, తర్వాత విషయం మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం దీన్ని మొత్తం విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇది ఇప్పుడు ఈ యుద్ధం ఎందుకు కదా ఇప్పుడు అటాక్ పహల్గామ్ అయినా అని. హలో, వినబడుతున్నదా? హలో హలో వినబడుతుంది, చెప్పండి. ఈ పహల్గామ్ మీద ఈ టైంలో ఎందుకు చేసిండ్రు? దానికి కాదంటే లక్ష్మీనాథ్ గారు, ఈ పాకిస్తాన్ మనం ఆ వైపు చూడాలి. పాకిస్తాన్లో అనేకమైన సమస్యలతోని పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం చాలా సతమతమవుతుంది. ఒక విధంగా ఈ అక్కడ ఉన్న అంతర్గత సమస్యల నుంచి బయటపడడానికి ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ మిలిటరీ నాయకత్వం మీద కూడా మిలిటరీలో కూడా తిరుగుబాటు వస్తున్నది, ప్రజలలో కూడా ఆర్మీ మీద కూడా కొంత వ్యతిరేకత వస్తున్నది. అన్నిటినీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ఏప్రిల్ 22 పహల్గామ్ మీద ఈ అటాక్ చేయడం జరిగింది. ఇది నేపథ్యం. ఎందుకు జరిగిందంటే అక్కడ ఉన్న సమస్యలను నుంచి ప్రజల యొక్క దృష్టిని మళ్ళీ తర్వాత వాళ్ళకి పోయిన ప్రతిష్టను మళ్ళీ పునరుద్ధరించుకోవడం కోసం చేసిన పని. అయితే వాళ్ళు మామూలుగా ముందు మేము చేసినాం, భారతదేశం ఇంత తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది, ఈ విధంగా ఒక మతం ఆధారంగా చంపడం అనేది ఇంతకుముందు ఎప్పుడు కాలేదు. దీంతో ఏంటంటే మొత్తం దేశం కూడా తీవ్రంగా స్పందించింది. దీంతో ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది. అయితే ఆల్రెడీ వార్ స్టార్ట్ అయింది, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యేది ఏం లేదు. వాడు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్పినట్టు 24 గంటలు 36 గంటలు ఆల్రెడీ యుద్ధం నడుస్తున్నది. అది తక్కువ స్థాయిలో ఉన్నదా ఎక్కువ స్థాయిలో ఉన్నదా యుద్ధం నడుస్తున్నది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవస్థలు ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా సిక్కులు అడ్డం పడతారా, లేకపోతే పంజాబ్లు అడ్డుకుంటారా, లేకపోతే అది మళ్ళీ బాబ్రీ మసీద్ను రామాలయం కూడా, ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ అంటే గ్యాలరీ కోసం అంటే అక్కడ పబ్లిక్ కోసం మాట్లాడే తప్ప ఇలా ఏమీ లేదు. ఇలా 1% కూడా పెద్ద విషయం లేదు, మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ దాదాపుగా లక్ష్మీనాథ్ గారు యుద్ధం మొదలైంది. కాకపోతే ఆర్మర్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది ప్రభుత్వం ఆర్మీకి వదిలిపెట్టింది. అంటే ఇది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావల్ ఫోర్స్కి వదిలిపెట్టింది. మీరు ఏ టైంలో ఎట్లా అటాక్ చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మీ ఇష్టం అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏదో టైం చూసుకొని యుద్ధం స్టార్ట్ చేస్తారంటే యుద్ధం అవుతున్నది. మళ్ళీ ఇంకా ఉధృత అంటే ఆ స్కేల్ ఎక్కువ అవుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు మనం పాకిస్తాన్తో యుద్ధం చేయడంలో నా ఉద్దేశంలో మనం ఇప్పుడు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఇదే అటాక్ చేయడం, డినై చేయడం. అంటే ఒక దిక్కు మనల్ని అటాక్ చేయడం, మళ్ళీ మనం గట్టిగా మాట్లాడితే సాక్ష్యాలు చూపెట్టినా కూడా వాళ్ళు పాకిస్తానీలు కాదు, మాకు సంబంధం లేదని చెప్పడం, ఇది ఒక వాళ్ళ ఆటగా అయింది. అయితే ఇది ఒక స్టేజ్కి ఎంత దూరం వచ్చిందంటే, ఇంకా ఆర్థిక వ్యవస్థను కూడా, భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీయాలి, భారతదేశాన్ని కూడా దెబ్బతీయాలి అన్న స్టేజ్కి పోతుంది. కాబట్టి ఇది ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది, ప్రజలు కూడా స్పందించారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇప్పుడు మామూలుగా అంతకుముందు ఏంటంటే సర్జికల్ స్ట్రైక్, లేకపోతే బాలాకోట్ మీద ఫ్లైట్ అటాక్ అని, ఇప్పుడు అట్లా ప్రభుత్వం అట్లా లేదు. ప్రభుత్వం ఇప్పుడు ఏమనుకుంటుందంటే, పాకిస్తాన్లో ఉన్న మొత్తం ఈ మిలిటరీ దీనికి అన్నిటి కారణం కాబట్టి మిలిటరీ యొక్క వ్యవస్థను దెబ్బతీయడం, మిలిటరీ యొక్క వ్యవస్థ దెబ్బతీయకపోతే, ఎందుకంటే పాకిస్తాన్ పాలిటిక్స్లో మిలిటరీయే ఫైనల్. అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ కాదు, లీడర్స్ కాదు. కాబట్టి ఇది పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ వెనుక ఉన్న ఐఎస్ఐకి వెనుక ఉన్న డీప్ స్టేట్, ఇవందరు కలిసే టెర్రరిస్ట్ తయారు చేశారు. ఈ హఫీజ్ సయీద్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇదంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ తయారు చేసిన కిరాయి గుండాలు మాత్రమే, కానీ అసలు రూట్ కాదంతా కూడా పాకిస్తాన్ సైన్యమే. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయకపోతే ఎప్పుడు నిరంతరంగా ఇదే విధంగా ఉంటుందన్న దాంతోనే ప్రపంచంలో ఉన్న అందరితో మాట్లాడడం. అంటే జియో
ఫస్ట్ టైం భారతదేశానికి అనుకూలంగా మారింది. జియో ఎకనామిక్స్ అంటే పాకిస్తాన్ ఎకానమీ పూర్తిగా దెబ్బతిని ఉన్నది. ఇవన్నీ పరిస్థితులు ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే ఈ వన్స్ ఫర్ ఇష్యూ చేయాలన్న లెవెల్లో పోతున్నారు. ఆలోచన కూడా మామూలు యుద్ధం కాదు, అది ఎన్ని రోజులు యుద్ధం అయితే ఎట్లయితే మనకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే ఈ పర్పస్ ఆఫ్ వార్ అంటే ఇవాళ మన పాకిస్తాన్ తోని ఒకవేళ యుద్ధం చేయదలుచుకుంటే రెండు విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్న ఈ టెర్రర్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికే కంప్లీట్ గా నాశనం చేసే లెవెల్లో యుద్ధం చేయాలి. రెండు అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే ఈ జమ్మూ కాశ్మీర్ విషయాన్ని ఫైనల్ గా మనకు వస్తుందా పోతుందా ఎంత ఉంటుంది ఏమన్నది ఈ యుద్ధంతో తేలిపోవాలి. మన చేతనైతే మొత్తం జేకే పిఓకే కూడా ఇష్యూ అన్నది ఈ యుద్ధం తర్వాత మళ్ళీ రావద్దు. ఇది ఈ యుద్ధం యొక్క పర్పస్ ఉంటే తప్ప అది మనం నెరవేరదు. ఎందుకంటే మళ్ళీ ఏదో కొద్దిగా యుద్ధం చేసి మళ్ళీ